హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. మరలా మట్టికే చేరుదును, మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మల్లైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. కడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు కడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరిచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే, ఓ సన్నా ఓ సన్నా
నాకున్న ఆశంతయు ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు నాకు విశ్వాస విరచే వరకు నీ పేరే ప్రకటించాలని నాకు విశ్వాస విరచే వరకు నీ పేరే ప్రకటించాలని హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా నానున్న రాజుకే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా నానున్న రాజుకే హృదయముతో నాకు దేవుని ఆరాధించెదను పగిలిన నాకుండలు నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను పగిలిన నాకుండలు నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. దయచేసి అలాగే నిలబడి ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. మన పగిలిన హృదయాలను మరి మన యేసయ్య పాదాల దగ్గర పెట్టాం. ఆయన పరమ కుమ్మరి, రూపు మారిపోయిన మన జీవితాలకు ఆయన కొత్త రూపాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే మరి నమ్మదగిన దేవుడు. ఎవరైతే పగిలిపోయి, ఎవరైతే విరిగిపోయిన మనస్సులు కలిగిన వారుగా ఉంటున్నామో, ఎవరైతే కుంగిపోయి ఉంటున్నామో, ఎవరైతే బాధల్లో ఉంటున్నామో, అలాంటి వారందరము కలిసి ఆయనను స్తుతించాం, ఆయనను ఆరాధన చేశాం, ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని రూపించగలిగిన దేవుడు, మనల్ని స్థిరపరచగలిగిన దేవుడు, మనల్ని బాగు చేయగలిగిన దేవుడు, మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు. ఈ సాయంకాల సమయంలో చిన్న ప్రార్థన చేసి మన స్తుతి ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వకంగా నాయన నీ పాదముల చెంత నేను మేము మరి విజ్ఞాపనతో కూడిన స్తుతి ఆరాధన చేశాం నాయన. ఇవనైనా ఈ స్తుతి ఆరాధనలో నువ్వు మాతో ఉన్నావని నమ్మి నేను మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్తుతుల మీద ఆసీనుడవై ఉంటావని నువ్వు సెలవిచ్చిన దేవా, ఇవనైనా మా స్తుతి యావత్తు నేను మీరు అంగీకరించమని అడుగుతూ ఉంటున్నాం. నన్ను ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఈ సాయంకాల సమయంలో నేను మీ పాదముల చెంత మొదలుపెట్టారో, ఇక నేను మా హృదయాలు విరిగిపోయినాయి, మా బ్రతుకులు నేను మరి పాడైపోయినాయి, మా జీవితాలు స్థిరముగా లేవు అని ఎంతమంది అయితే ఈ స్తుతి ఆరాధనలో మీకు మొదలుపెట్టుకున్నారో నాయన, అలాంటి వారందరినీ దృష్టించండి నాయన, అలాంటి వారందరినీ మీరు దర్శించండి నాయన, అలాంటి వారందరినీ ఇక నేను మీ కౌగిట్లో తీసుకొని నాయన ప్రతి ఒక్కొక్కరి వేదన బాధ నన్ను మీరు తొలగించమని బ్రతిమాలి అడుగుచుంటున్నాం. శాంతి సమాధానము నెమ్మదినివ్వడానికి, చీకటి బతుకుల్లో వెలుగు నింపడానికే కదా నాయన నువ్వు ఈ లోకానికి వచ్చింది. ఈ సాయంకాల సమయంలో అటువంటి దీవెన ఆశీర్వాదం మాకు ఇమ్మని, ఈ స్తుతి యావత్తు మీరే అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాము అందరం.